వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో నువ్వు ఏ గేమ్స్ ఆడతావు? బికాజ్ పెద్దిలో క్రాస్ ఓవర్ హీరో అంటున్నారు మనోడిని. అంటే రకరకాల క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటున్నారు. చాలా గేమ్స్ ఆడేస్తాడు, ఒకేసారి 2 గేమ్స్ ఆడగలడు. సో నువ్వే గేమ్స్ ఆడగలవు? నేనా? క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్. ఓకే, ఇవన్నీ ఆడతావు నిజంగా? క్రికెట్లో అంటే నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. కబడ్డీలో రైడరా డిఫెండరా? రైడర్. రైడరా? బాగా ఆడతావు కబడ్డీ కూడా? ఓకే. బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్ ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓకే. సో ఏంటి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి మరి అన్నిటిలో? క్రికెటే. క్రికెటే. మరి ఐపీఎల్ జరుగుతుంది చూస్తున్నావా? ఏమైంది నిన్న లాస్ట్ మ్యాచ్? నిన్న నైట్ ఏమైంది మ్యాచ్? నిన్న నైట్ ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. ఏంటి నీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ. ఆర్సీబీయే. ఎందుకు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. అయ్యయ్యా, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో ఈసారి కప్ వస్తుంది అంటావా? కొట్టుద్దంటావా మళ్ళీ? కొట్టుద్దా? ఫామ్ లోకి అందరూ వస్తే కొట్టేస్తారు. ఫామ్ లోకి అందరూ వస్తే కొట్టేస్తారు. ఫామ్ లోకి అందరూ ఫామ్ లోనే ఉన్నారుగా. నిన్న మ్యాచ్ కూడా 92 రన్స్ తేడాతో గెలిచింది. మరి ఫామ్ లోనే ఉన్నారుగా, కొట్టుద్దా? ఓకే. సో 31st ఆర్సీబీ కప్పు కొట్టుద్ది. జూన్ 4th పెద్ద ఇండస్ట్రియల్ హిట్ కొట్టుద్దా? నమ్మకం ఫుల్ నాకు. నమ్మకమా? ఓకే, నైస్. ఎందుకంటే నా పర్సనల్ గా నేను చూసా డబ్బింగ్ చెప్పేటప్పుడు మైండ్ బ్లోయింగ్. అసలు అనుకోలే, ఫస్ట్ టైం చూస్తున్నా అసలు చెప్పలేము. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ నాకు. నీ డబ్బింగ్ ఫోటో కూడా వచ్చింది మా దగ్గరికి. అవునా? సో డబ్బింగ్ ఎలా చెప్పావు? ఐ మీన్ ఇబ్బంది పడ్డావే అన్నా? బాగానే చెప్పా. అంటే నువ్వు చాలా సీరియల్స్ చేసావు కదా, సీరియల్ కి డబ్బింగ్ చెప్తున్నప్పుడు లేదా సీరియల్ కి యాక్ట్ చేస్తున్నప్పుడు, సినిమాకి యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెసా? ఏదో లేదు, సేమ్. కాకపోతే ఏమంటారు అది, సీరియల్ కి వెనక నుంచి ఎవరైనా చెప్తా ఉంటారా? ప్రాంప్ట్ డైలాగ్ అలా చెప్తా ఉంటారా రిపీట్ చేయమని? సినిమాకి ఒకవేళ చెప్తారో చెప్పకపోవచ్చు. ఒకవేళ మనకి వద్దులేండి సార్ నాకు చెప్పగలను అంటే చెప్పరు. లేకపోతే కొంచెం ప్రాబ్లం పడుతున్నా సార్ చెప్పండి అంటే చెప్తారు. నీకు పెద్దలో మంచి డైలాగ్స్ ఉన్నాయని చెప్పి విన్నాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాయి కదా. ఏంటి ఒక డైలాగ్ ఏమైనా లీక్ చేస్తావా? అస్సలు చేయకూడదా? చెయ్యను. ఎందుకు చెయ్యు? సినిమాలోనే చూసుకోండి. సినిమాలోనే చూసుకోవాలా? ఓకే. సో నీకు ఎవరితో ఉంటాయి ఎక్కువ సీన్స్? అంటే రామ్ చరణ్ సార్తో ఉంటాయి, అలాగే శివరాజ్ కుమార్ సార్తో కూడా ఉంటాయి. ఓకే. ఎక్కువ రామ్ చరణ్ సార్తో. అంటే నువ్వు ఇప్పుడు కుస్తీలో ఉంటావా క్రికెట్ లో ఉంటావా ఎక్కువ? రెండిట్లో ఉంటాను. రెండిట్లో ఉంటావు? రెండిట్లో డైలాగ్స్ పడ్డాయి. రెండిట్లో ఇప్పుడు 2 లుక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కుస్తీకి వచ్చేసరికి రామ్ చరణ్ సార్ వెనక్కి జడలా వేసేసుకుంటారు, ఇలా ఇష్టం వచ్చినట్టు జుట్టది ఉండదు. క్రికెట్కి వచ్చేసరికి ఈ లుక్ ఉంటది. ఏ లుక్ నచ్చింది బాగా? రెండు నచ్చాయి అసలు. సార్ ఏది వేసుకున్నా కూడా సూపర్, ఫెంటాస్టిక్. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఎందుకు పెంచావు? పెద్ద కోసం అంటే ఏంటి? వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో లాంగ్ హెయిర్ కావాలా అన్నిటికి? నార్మల్ గా ఒకవేళ షూటింగ్స్ ఏం లేవనుకో, ఏ హెయిర్ కట్ ఉంటది? నార్మల్ లేదా ఇట్లా జడేసుకుంటావా? అంటే లాంగ్ హెయిర్ ఉంటది ఎక్కువ. ఎందుకు లాంగ్ హెయిర్ ఇష్టమా? అవునా? అలవాటు అయిపోయింది. ఎందుకు? సినిమాస్ కోసమా? ఓకే. అంటే ఎవరు చెప్పారు నీకు లాంగ్ హెయిర్ ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని? సార్ వాళ్ళు పెంచమన్నారు పెద్ద షూటింగ్ కోసమే. ఇంకా పెంచడం అంటే చాలా సినిమాలు చూసాను నేను కూడా. నేను కూడా లాంగ్ హెయిర్ పెంచుతా అంటే ఓకే పెంచేసే అన్నది. సో పెద్ద ట్రైలర్ షాట్ లో నువ్వు జెండా పట్టుకుని ఎగిరావు కదా, ఆ జెండా మీద ఏముంది? ఆ జెండా ఏముంది? అంత గుర్తులేదా? ఓకే. ఏ కలర్ జెండా? రెడ్. అది మాత్రం గుర్తుందా? ఓకే. లేదు, నువ్వు రాంగ్ చెప్పావు. గ్రీన్ కలర్ జెండా పట్టుకున్నావు నువ్వు. గ్రీన్? నేను ఇప్పుడు రివీల్ చేస్తే ఒకవేళ గ్రీన్ అయితే ఏం చేస్తావు? నీ ప్యాంట్ ఏ కలర్? గ్రీన్. ఆ కలర్ జెండా పట్టుకున్నావు. అవునా? సరే గుర్తులేదు. రెండు సార్లు నేను చెప్తే ఇంకా భయపడిపోతావు. రెడ్ కలరే అనుకుంటా, నాకు సరే గుర్తులేదు. అనుకుంటున్నాను రెడ్ కలరే అని.